తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒకటో సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయానికి వెళ్తే 8వ వచనాన్ని చదివితే అక్కడ సౌలుకి తన క్రింద పనిచేస్తున్న దావీదు సైన్యాధికారిగా ఉంటాడు. చాలా అసూయ కలుగుతుంది. ఎందుకు అసూయ కలుగుతుందో చూద్దాము. గొలియాతుని చంపినప్పుడు దావీదు ఒడిసెల రాయితో, అప్పుడు సౌలు రాజు ఈ గొలియాతుని తన సైన్యానికి సైన్యాధికారిగా చేస్తాడు. అప్పుడు సౌలు పక్షాన దావీదు యుద్ధం చేస్తూ ఉంటాడనమాట. ప్రతి యుద్ధంలో కూడా దేవుడు ఆయనకు జయమిస్తారు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ అతని మీద ఉంది. దేవుని చిత్తం తెలుసుకొని చేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మను విజయాలు సాధిస్తున్నారు. అప్పుడు దావీదుని బట్టి సౌలు కూడా సంతోషంగా ఉంటాడు. ఇంకా ఒకసారి ఏమవుతుందంటే, ఒకసారి ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తారు. సౌలు రాజు ఉంటాడు, దావీదు సైన్యాధికారి, ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో దేవుడు వాళ్ళకి జయమిస్తారు. వాళ్ళు విజయోత్సాహంతో తిరిగి వస్తుంటే, పట్టణానికి వాళ్ళు తిరిగి వస్తుంటే ఆ పట్టణ స్త్రీలు వాళ్ళకి స్వాగతం పలుకుతూ మరి హారతి పడుతూ ఏమంటారంటే, సౌలు రాజు 1000 మందిని చంపెను, కానీ దావీదు 10,000 మందిని చంపెను. సౌలు రాజు 1000 మందిని చంపెను అనగానే ఆయన ముఖం బాగానే ఉంటుంది సౌలు రాజు. దావీదు మాత్రం 10,000 మందిని చంపెను అనగానే ఈయన ముఖం చిన్నగా అయిపోతుంది అనమాట. అప్పుడు ఆయనకి తెలియకుండా ఆయనలోనికి అసూయ అనే పిశాచి ప్రవేశిస్తుంది. దావీదుని ఇంతవరకు కొడుకులాగా చూసుకున్న ఆయన దావీదుని చంపాలనుకుంటాడు. మీరు 1 సమూయేలు 18:8 తర్వాత చదివితే అక్కడ సౌలులోనికి ఒక దుష్టాత్మ ప్రవేశించెను అని ఉంటుంది. ఈ అసూయ అనేది సైతాను పంపించే భయంకరమైన దుష్టాత్మ. మీ శరీరాన్ని, మీ ప్రాణాన్ని అన్నిటినీ తినేస్తూ ఉంటుంది. క్యాన్సర్ చూడండి స్ప్రెడ్ అయితే అంతా ఇట్లా. సౌలులోనికి ఒక దుష్టాత్మ ప్రవేశించింది. ఇంకా అప్పుడు ఆయన శివమెత్తాడంట. అప్పుడు దావీదు కూర్చుని, సౌలు సింహాసనం మీద కూర్చుంటే దావీదు కింద కూర్చొని సౌలుకి దగ్గరలో కూర్చొని సితార తీసుకొని దేవుని స్తుతిస్తూ ఉంటాడనమాట. స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఈ దుష్టాత్మ వెళ్ళిపోతుంది. కానీ సౌలులో అసూయ ఎలా పనిచేస్తుంది, ఆ అసూయ సౌలు మనసుని ఆధీనం చేసుకొని ఎలా పనిచేస్తుందంటే, దావీదు మైమరిచి దేవుని స్తుతిస్తున్నాడు కదా, చంపేసేయి దావీదుని. అప్పుడు సౌలు దావీదు ఇలా మైమరిచి దేవుని స్తుతిస్తుంటే ఈట తీసుకొని ఆ దావీదు మీద వేసేస్తాడనమాట. దావీదు ఎందుకో కళ్ళు తెరిచేసరికి ఈట వచ్చేస్తుంటుంది. ఇలా అని ప్రక్కకి జరుగుతాడనమాట. జరిగేసరికి ఆ ఈట వెళ్ళి వెనకాల గోడకి గుచ్చుకుంటుంది. దావీదుకి అప్పుడు షాక్ అవుతుంది. రాజు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు. వెళ్ళి అప్పుడు సౌలు రాజు కొడుక్కి చెప్తాడు, యోనాతాన్ అనమాట. యోనాతాను దేవుడు ఎంత కృప ఇస్తారు దావీదు కంటే, సౌలు కొడుకు యోనాతాను దావీదు చాలా ప్రాణ స్నేహితుల్లాగా ఉంటారు. దావీదు అన్నీ కూడా ఆయనకి చెప్తాడనమాట. అప్పుడు మీ నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు యోనాతాను, చూడు నేను పారిపోతా, నేను మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోయి బెత్లెహేంలో అక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉంటా, మా నాన్న దగ్గరికి, నాకు భయం వేస్తుంది అంటే, ఏం కాదులే నేను కనుక్కుంటా, నీ ప్రాణానికి నా ప్రాణాన్ని నేను చెప్తున్నాను, నేను జవాబుదారుగా ఉంటాను, నువ్వు భయపడక. తర్వాత తెలుసుకుంటాడు సౌలు తన సేవకులకి ప్లాన్ చెప్తున్నాడు, దావీదుని అమావాస్య రోజు పొలంలో విందుకు పిలిచేసి అక్కడ దావీదుని చంపేయండి అని. అప్పుడు సౌలు ఎప్పుడైతే యోనాతాన్ తెలుసుకుంటాడో సౌలుని అడుగుతాడు, ఎందుకు నువ్వు దావీదుని చంపాలనుకుంటున్నావు నాన్న, దావీదు మనకెన్ని యుద్ధాలు చేసి మనకెన్ని జయాలు సాధించాడు, ఎందుకు నాన్న అట్లా చేస్తున్నావు అంటే, పిచ్చోడా నీకేం తెలుసురా, దావీదు ఉంటే ప్రజలు దావీదునే రాజుని చేస్తారా, నీకు రాజ్యం ఉండదురా, నీకేం తెలుసు, వద్దు నాన్న నువ్వు అట్లా చేయడానికి వీలేదని చెప్పి దావీదు అప్పుడు చెప్తాడు, నిజమే మా నాన్న నేను చంపాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అప్పుడు ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు తన ఉత్తరీయము, తన బాణం, రాజు దగ్గర ఏవైతే బాణము, విల్లు, కత్తి, ఉత్తరీయం అన్నీ ఉంటాయో యోనాతాన్వి అవన్నీ తీసి దావీదుకి ఇస్తాడు. ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు యోనాతాన్ అంటాడు, నాకు తెలుసు
మా నాన్న తర్వాత దేవుడు నిన్ను రాజుని చేస్తాడు, చేసినప్పుడు నా కుటుంబం వాళ్ళ మీద దయ చూపించు దావీదు అని యోనాతాను చెప్తాడు. ఇద్దరు ముద్దు పెట్టుకొని ఏడ్చుకొని పారిపోతాడు. దావీదు ఆ కొండలలో గుహలలో దాక్కుని నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభా, నేను కొండల వైపు చూస్తున్నాను అని భయంతో గుహల్లో దాక్కుంటే సౌలు దావీదుని వెతకడానికి వచ్చి ఒకరోజు వేకువజామున ఆయన కాలకృత్యాలు తీర్చుకోవడానికి గుహలోకి వెళ్తాడు. ఏ గుహలో దావీదు దాక్కుని ఉన్నాడో చీకట్లో సౌలు అక్కడికే వెళ్తాడనమాట కాలకృత్యాలు తీర్చుకోవడానికి. అప్పుడు దావీదుతో పాటు సౌలు ఇక్కడ ఉన్నాడు, వెనకాల దావీదు ఉన్నాడు, గుహ చీకటిగా ఉంది. దావీదుకి భయం వేస్తుంది, సౌలు రాజు వచ్చాడు. కానీ అక్కడ దావీదు ఉన్నాడని తెలియదు అనమాట సౌలుకి. సౌలు అక్కడ తన మరి నేచర్ కాల్స్ ఆయన అటెండ్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు దావీద్ ప్రక్కనున్న అనుచరులు అంటారు, ఇదిగో మన ముందే ఉన్నాడు కదా సౌలు, ఒక్క పోటు పొడిస్తే అయిపోతుంది, పీడ పోతుంది, నేను ఎంత చంపాలనుకుంటున్నాడు కదా, పోటు పొడిచేసేయి అయిపోతుంది అంటే. అప్పుడు దావీద్ అంటాడు, వద్దు, దేవుడు అభిషేకించిన బిడ్డల్ని మనం ముట్టుకోకూడదు, దేవుడు సౌలుని రాజుగా అభిషేకించాడు కనుక మనం హాని చేయకూడదని సౌలు అలా కాలకృత్యాన్ని తీర్చుకునే సమయంలో సౌలు అంగి వేసుకుంటాడు, పొడుగు అంగి, దాని చివరి కొంచెం కత్తిరిస్తాడు. తర్వాత సౌలు ఆ కాలకృత్యాలు తీర్చుకొని గుహ నుంచి దిగి కొండ దిగి మళ్ళీ అక్కడ గుర్రం మీద కూర్చొని పోబోతుంటే దావీదు బయటకు వచ్చి అంటాడు, సౌలు మహారాజా మీరు ఇప్పుడు ఈ గుహలోకి వచ్చారు చూడండి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి నేను అక్కడే ఉన్నాను, మీ వెనకాలే ఉన్నాను, మీరేమో నా ముందు ఉన్నారు, మిమ్మల్ని చంపే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు కానీ నేను మిమ్మల్ని చంపలేదు, ఇప్పుడైనా అర్థం చేసుకోండి, నేను మీకు హాని చేయను, నేను ఒక చచ్చిన కుక్కని అనుకొని నన్ను విడిచిపెట్టొచ్చు కదా. చూడండి పాపం ఎంత బ్రతిమలాడు, ఒక కుక్క అనుకోండి మహారాజా, చచ్చిన కుక్క అనుకోండి, ఎందుకు ఇట్లా వెనకాల పడుతున్నారు, చూడండి మీరు నా దగ్గరికి వస్తే నేను మీ వెనకాల ఉన్నాను సాక్ష్యము, ఇదిగో మీ యొక్క అంగీ చూడండి ఉత్తరీయం చివరి భాగం నేను చించి రుజువు కోసం నేను చూపిస్తున్నాను. అప్పుడు సౌలు అంటాడు, నా కుమారుడా దావీదు అంటాడు, కానీ మళ్ళీ చంపడానికి వెంట పడుతూనే ఉంటాడు. పాపం ఇంకా ఆ ఫిలిస్తీయ రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇదిగో నాకే ఒక దిక్కు లేకుండా అయిపోయింది, ఎక్కడ ఉండాలో, సౌలు నన్ను చంపాలనుకుంటున్నాడు, నాకు ఏదైనా దారి దొరికే వరకు మా అమ్మ నాన్నని చూసుకోండి అని చెప్తాడనమాట. ఆ ఫిలిస్తీయ రాజు దగ్గరికి వెళ్ళి గోడల మీద గీతలు గీస్తూ పిచ్చివాడిలాగా సొల్లు కారుస్తూ నటిస్తాడనమాట. ఎందుకంటే ఆ ఫిలిస్తీయ రాజుకి ఆ మంత్రులు ఆ సేనాధిపతులు వాళ్ళు చెప్తారు, ఈ దావీదుని గురించి అప్పుడు స్త్రీలు పాటలు పాడారు, సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని, ఇప్పుడు మాత్రము మీరు ఈ దావీదుని చేర్చుకున్నారంటే మన ఫిలిస్తీయులందరినీ నాశనం చేస్తాడు. అవునా అని రాజు దావీదుని పట్టుకొని బంధించి చంపాలి అని చెప్పే లోపల దావీదు ఏం చేస్తాడంటే పిచ్చివాన్లాగా గోడల మీద అని సొల్లు కారుస్తూ ఇలా పిచ్చి గీతలు గీస్తుంటే అప్పుడు ఆ ఫిలిస్తీయ రాజు అంటారు, మీరు తప్పు చెప్తున్నారు, వీడేదో పిచ్చివాడులాగా ఉన్నాడు, ఈ పిచ్చివాడు ఈ పిచ్చి గీతలు గీస్తూ సొల్లు కార్చేవాడు యుద్ధం చేశాడా, కాదు పోనివ్వండి అంటారు అనమాట. అంత భయంగా దావీదు 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వెంట పడతాడు, అసూయ పెట్టుకొని చంపాలి అనుకుంటుంటే అక్కడ ఇక్కడ దాక్కొని చివరికి దేవుడు ఏం చేస్తారంటే సౌలుకి ఇచ్చిన ఆ కృప గ్రేస్ పీరియడ్ 13 సంవత్సరాలు ఈయన మారుతాడేమో అని చూస్తారు దేవుడు. చూసి చివరికి సౌలు యుద్ధానికి వెళ్తాడు. 1 సమూయేలు 31 అధ్యాయంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీయులు ఆయన చుట్టూ ముడతారు, ఆయన చంపడానికి దగ్గరికి వస్తే అప్పుడు సౌలు అంటాడు, ఈ సున్నతి సంస్కారం లేని ఫిలిస్తీన్ల చేతిలో మరణించే కంటే తన సెక్యూరిటీ గార్డ్ అంగరక్షణతో చెప్తాడు, నీ కత్తితో నువ్వు చంపేసేయి, వాళ్ళ చేతిలో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదంటే అంగరక్షకుడు చాలా మంచివాడు, అయ్యా మిమ్మల్ని రక్షించడానికే నేనున్నాను, నేను నా కత్తితో మిమ్మల్ని రక్షించాలి శత్రువుల బారి నుంచి, కానీ నా కత్తితో నా రాజుని నేను చంపలేను, ఆ పని నేను చేయలేనంటే అప్పుడు సౌలు తన కత్తిని నేలలో పాతుకొని తన కత్తి మీద తనుపడి ఆత్మహత్య చేసుకొని మరణిస్తాడు. అసూయతో అధికారం ఉంది కదా అని మీ కింద వాళ్ళని హింసిస్తే ఏం జరుగుతుంది అని సౌలు ద్వారా దేవుడు చెప్తున్నారు. ఈ అసూయ నుంచి మాకు విడుదలనివ్వండి అని మనం యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని మా నుంచి తొలగించండి అని అడుగుతాం.
అసూయతోనే యేసు ప్రభుని ప్రధాన అర్చకులు మరి పిలాతుకి అప్పచెప్తారు. అసూయతోనే యోసేపు సోదరులు అతన్ని అమ్మేస్తారు. కానీ యోసేపు మాత్రం వాళ్ళని మన్నించి ఆదరిస్తాడు. మనం కూడా అడుగుదాం, ప్రభా ఈ అసూయ నుంచి నాకు విడుదలనివ్వమని అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు ప్రేమ కలిగిన దేవుడు ప్రభా, కనుక మా హృదయాల్ని ప్రేమతో నింపి మమ్మల్ని అసూయ నుంచి, ధనాశ నుంచి, కోపం నుంచి, గర్వం నుంచి మాకు విడుదల దయచేయండి. మమ్మల్ని యేసు ప్రభులాగా మార్చమని పరిశుద్ధాత్మదేవ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. అందరినీ ప్రేమించే మనసు దేవుడు మీకు ఇచ్చుదురుగాక. దేవుని కృప మీకు తోడైండునుగాక.